అదేదో సినిమాలో చెప్పినట్టు తొలి ప్రేమ ఎప్పుడూ చెరిగిపోనిదట. మనసు పొరల్లో అలా నిక్షిప్తమై ఉంటుందట. ఎప్పుడూ మనకు గుర్తుకు వస్తూనే ఉంటుందట. అయితే అలాంటి తొలి ప్రేమే మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు కూడా ఉందట. ఆ క్షణాలను తాను ది బెస్ట్గా ఆస్వాదించిందట. ఆ తర్వాత అనుకోని పరిస్థితుల కారణంగా ఆ ప్రేమను మరుగున కూడా పడేసిందట. ఆ టాక్సిక్ రిలేషన్ నుంచి తనకు తానే బయట కూడా పడిందట. టేక్ 20 పేరుతో ఇటీవల తన సొంత పాడ్కాస్ట్ ఛానల్ స్టార్ట్ చేసిన సమంత ఈ షో ద్వారా తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటుంది. దాంతోపాటే తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ను వివిధ విషయాల మీద ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే టాక్సిక్ రిలేషన్ నుంచి ఎలా బయటపడాలో చెప్పింది శామ్. అలా చెబుతున్న క్రమంలో తన ఫస్ట్ లవ్ గురించి చెప్పింది. దాని నుంచి ఎలా బయటపడాలి అనేది వివరించింది. తాను 18 ఏళ్ల వయసులో ఓ వ్యక్తిని ప్రేమించానని చెప్పిన సమంత తానే తన సర్వస్వం అనుకున్నా అంటూ కోట్ చేసింది. అంతేకాదు పెళ్లి కూడా తననే చేసుకుంటానని ఫిక్స్ అయిపోయి తన పేరును టాటూగా కూడా పొడిపించుకున్నా అంటూ షాక్ ఇచ్చింది. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకే అది నిజమైన ప్రేమ కాదనే విషయం అర్థమైందని, దాంతో ఆ ప్రేమ నుంచి బయటపడేందుకు 3 రోజులు తన బ్రెయిన్ను షట్ డౌన్ చేసినట్లుగా చెప్పుకొచ్చింది. ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా ఎలాంటి పని చేయకుండా 3 రోజులు తన బ్రెయిన్ను బంధించానని చెప్పింది. దాంతో ఆ ప్రేమ బాధ నుంచి త్వరగా తాను కోలుకున్నా అంటూ చెప్పుకొచ్చింది. ప్రేమ బ్రేకప్తో బాధపడేవారు తనలాగా 3 డేస్ బ్రెయిన్ షట్ డౌన్ చేస్తే ఆ టాక్సిక్ రిలేషన్ నుంచి త్వరగా బయటపడే ఛాన్స్ ఉంటుందని సజెస్ట్ చేసింది ఈ బ్యూటీ.